వెల్కమ్ టు KR5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎస్సీ ఎస్టీలకు క్రిమి లేయర్ వర్తింపు, కేంద్రం సంచలన నిర్ణయం. కువైట్ ఎడారిలో నిర్మల్ వాసి కష్టాలు, స్పందించి ఆచూకీ గుర్తించిన భారత్ ఎంబీసీ. బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం, 62 మంది మృతి, భయానక దృశ్యాలు. వరద బాధితులను కేంద్రం అన్ని విధాలా ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందే అశోక్ అన్నారు. చేర్యాలలో 2వ రోజు సిపిఐ విరాళాల సేకరణ చేపట్టారు. సిద్దిపేట జిల్లా చెర్యాల కేరళ రాష్ట్రం వయనాడ్లో వరదలు కొట్టుకుపోయి మృతి చెందిన బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టి అన్ని విధాలా ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందే అశోక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం చెర్యాల మండలం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో 2వ రోజు షాప్ టు షాప్ తిరిగి విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందే అశోక్ మాట్లాడుతూ కేరళ రాష్ట్రంలోని వయనాడ్ ప్రాంతంలో ప్రకృతి విపత్తు కారణంగా కొండ చర్యలు విరిగిపడి వరద ప్రభావం వల్ల ఇండ్లు కూలిపోయి వందలాది మంది కుటుంబాలు వరదల్లో కొట్టుకుపోయి చనిపోయారని, వారి కుటుంబాలకు తినడానికి తిండి లేక, ఉండడానికి ఇండ్లు లేక విలవిలలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో ఈ భారతదేశ ప్రజలుగా ముందుకొచ్చి తోచిన సాయం అందించి ఆదుకోవాలన్నారు. ప్రకృతి విపత్తుతో నిర్వాసితులుగా మారి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలవడం దేశ ప్రజల బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, వలబోజు నరసింహాచారి, పొన్నబోయిన మమత, నంకి కనకయ్య, గజ్జల సురేందర్, సిరిగిరి ముత్తిలింగం, అవధూత చంద్రశేఖర్, సిరిగిరి రాజు, రామగల్ల భూమయ్య, కొమ్ము విజయ తదితరులు పాల్గొన్నారు. వారి ఇండ్లు పూర్తిగా నీలమట్టమై వరదల్లో కొట్టుకుపోయి సుమారు ఇప్పటి వరకు వందలాది మంది కుటుంబాలు ఈరోజు వరదల్లో చిక్కుకుని మృతి చెందినటువంటి ఘటన చాలా బాధాకరమైనటువంటి విషయం. వారికి పునరావాసం కల్పించడం కోసం, వారి కుటుంబాలకు తినడానికి తిండి కానీ ఇల్లు కానీ సౌకర్యం కల్పించడం కోసం సిపిఐ పార్టీ ఆల్ ఇండియా సమితి పిలుపు మేరకు చేర్యాల మండల కేంద్రంలోని ఈ రోజు నిన్న విరాళాల సేకరణ చేపట్టి మరియు రాష్ట్ర పార్టీకి నిధులు కూడా అందించడం జరుగుతుంది. రాష్ట్ర పార్టీ ద్వారా అక్కడ బాధితులకు అందే విధంగా కమ్యూనిస్టు పార్టీ ఈ విధంగా సహాయపడుతుంది. ఒక భారతదేశ ప్రజలుగా హృదయ విదారకమైనటువంటి ఘటన, తోటి మిత్రులు ఇట్లా అలా తల్లడిల్లుతుంటే చూసి మనం ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని మరియు ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే దేశవ్యాప్తంగా కూడా నిధులు సేకరించి మరియు ఆ బాధితులకు పంపేటువంటి పరిస్థితి మేము కమ్యూనిస్ట్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఈ రోజు కేరళ వరద బాధితులకు అండగా నిలవాలని వారికి సహాయం చేసినటువంటి చేర్యాల మండల ప్రజలకు ప్రతి ఒక్కరి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా పేరున విజ్ఞప్తి చేస్తాను. మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గ్రామంలో వైసీపీ నాయకుల అరాచకం. మొన్న జరిగిన ఎన్నికల్లో వీరంశెట్టి వెంకట నరసయ్య జనసేన పార్టీ సానుభూతి పరుడని, టీడీపీ పార్టీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డికి ఓటు వేశారని కక్ష పెంచుకొని తమ తండ్రి తను 70 సంవత్సరాలు సాగు చేసుకునే భూమిని రాత్రికి రాత్రే వరి నాటు వేసుకున్నారని కనికరం కూడా లేకుండా వైసీపీ పార్టీ నాయకులైన సొంటిరెడ్డి, పెద్ద నర్సిరెడ్డి, ఆయన కుమారుడు గురువారెడ్డి ట్రాక్టర్తో వరి పొలాన్ని నాశనం చేశారు. పోలీసులకి కంప్లైంట్ ఇచ్చిన వారు భూ తగాదా కాబట్టి పెద్దగా దాని గురించి పట్టించుకోవడం లేదు. గ్రామంలో వైసీపీ పార్టీకి సంబంధించిన రెడ్ల సామ్రాజ్యం ఎక్కువగా ఉండటంతో అతనికి ఏమీ చేయలేక నేను కాపు కులంలో పుట్టడం నేరమా, ఎన్డీఏ కూటమికి ఓటు వేయడమే నా తప్ప అని ఆయన భార్య ఆయన రోధిస్తున్నారు. అదేమిటని కొంతమంది పెద్దలు మాట్లాడితే అది R&B ప్లేస్ దానికి పట్టా లేదని, మా భూమికి అడ్డుగా ఉందని సాకులు చెబుతున్నారు. కొంతమందికేమో మా పార్టీకి సపోర్ట్ చేయకపోతే ఎవరి పరిస్థితి అయినా ఇంతే ఉంటుందని బెదిరిస్తున్నారు. తక్షణం మాచర్ల ఎమ్మెల్యే గారైన జూలకంటి బ్రహ్మానందరెడ్డి కలగజేసుకుని బాధితులకు తగిన న్యాయం చేయాలని జనసేన రాయల్స్ న్యూస్ ఛానల్ నుంచి, జనసేన పార్టీ నుంచి కోరుతున్నాము. పెట్టుబడి ఖర్చు పెట్టినా నాటికి తమ్ముకి ఇప్పుడు 5,000 ఇది వేసాలక
నారాయణ తెచ్చేయాలా ఇప్పుడు కార్ రోడ్ దొక్కించిండు మరి కార్ రోడ్ దొక్కిందో ఏం కథ వాడిని చూడాలి ఓరో మరి చేది ఏమంటుంది దొక్కించి నాశనం చేశారు యాడ్ తెచ్చి కట్టాలి మనం సాగుట్ల కట్టాలా యాడ్ తెచ్చి కట్టాలా కొట్టగొట్టి ఏమంటుందా మేమేమంటున్నా కర్నూలు నగరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 7వ తేదీన వర్మ కాంపౌండ్లో జరిగిన వ్యక్తి హత్య కేసులో నిందితులను సిఐ పవన్ కుమార్ ఆధ్వర్యంలో అరెస్టు చేసినట్లు కర్నూలు డీఎస్పీ జె బాబు ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ తాండ్రపాడుకు కురువ శివ అనే వ్యక్తి ఓల్డ్ టౌన్ వద్ద ఉన్న వర్మ కాంపౌండ్కు వాచ్మెన్గా ఉండేవాడని అన్నారు. అయితే అతనికి A1 నిందితుడు షేక్ రఫీక్ భార్యతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కురవ శివుడిపై కక్ష పెంచుకున్న షేక్ రఫీక్ మరో 3 స్నేహితులు తెలుగు బ్రహ్మం, తొట్టంపూరి భరత్, పింజరి మూర్తజా బలిలను కలుపుకొని ఈ నెల 7వ తేదీన మృతుడిపై క్రికెట్ బ్యాట్లతో దాడి చేయడంతో పరమశివుడు మృతి చెందినట్లు చెప్పారు. ఈ కేసులో 1వ పోలీస్ స్టేషన్ సిఐ పవన్ కుమార్ సిబ్బందితో చేపట్టిన విచారణకు ప్రజలు సైతం సహకరించడం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా అందిన సమాచారం మేరకు జోరాపురం కిమ్స్ హాస్పిటల్ పార్కింగ్ ప్లేస్ వద్ద సిఐ పవన్ కుమార్ నిందితులను అరెస్ట్ చేసి జేఎఫ్ సీఎం రిమాండ్కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. కేసులో పురోగతి సాధించిన సిఐ వై పవన్ కుమార్ వారి సిబ్బంది జిల్లా ఎస్పీ అభినందించినట్లు తెలిపారు. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. మీకు అందరికీ తెలుసు 7th నైట్ అంటే ఈ నెల 7వ తారీఖు రాత్రి అరౌండ్ 11 నుంచి 11:30 మధ్యలో కర్నూలు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్లోని వర్మ కాంపౌండ్లో వాచ్మ్యాన్ కురువ శివుడు అనే అతను దారుణంగా హత్య చేయబడ్డాడు. ఆ విషయం మరుసటి రోజు 8న మార్నింగ్ మాకు కంప్లైంట్ రావడము, ఇమ్మీడియట్గా దాన్ని బేస్ చేసుకొని ఆ కంప్లైంట్లో 89/2024 అండర్ సెక్షన్స్ 103 అండ్ 35 BNS అంటే కొత్తగా భారతీయ న్యాయ సంహిత కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా మృతుడైన కురవ శివుడు అతను ఎందుకు చంపాల్సి వచ్చింది, ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, ఏ రిలేటెడ్గా అని మాదిగ ఉపకులాల అభివృద్ధికి నోచుకోకుండా అంటరానితనంతో వివక్షతతో ఊరి బయట నెట్టివేయబడి దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న నేపథ్యంలో మాదిగల కోసం మాదిగల ఉపకులాల కోసం మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల క్రితం రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేసి ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరినీ కలుపుకొని అలుపెరగని పోరాటంతో నిర్విరామంగా ఉద్యమాలు చేస్తూ ఉన్న తరుణంలో నార్పల మండల రంగాపురం గ్రామానికి చెందిన పుల్లప్ప ఆ సమయంలో మందకృష్ణ మాదిగ గారితో పాటు మాదిగ రిజర్వేషన్ పోరాట కోసం అనేక ఉద్యమాలు చేసి మాదిగ ఉపకులాలకు సమాన వాటా కోసం అహర్నిశలు శ్రమించాడని, ఇటువంటి వ్యక్తులను జాతి ఎప్పటికీ మరవదని గుర్తు చేస్తూ సిద్ధలాపురం గ్రామానికి చెందిన గంగప్ప వృత్తిరీత్యా హైదరాబాద్లో ఉంటూ అంటరాని జాతుల కోసం అలుపెరగని పోరాటాలు చేస్తున్న రంగప్ప లాంటి మహోన్నత వ్యక్తులను గుర్తించి వారికి చిరు కానుకగా సన్మానాన్ని నిర్వహిస్తూ తన జాతుల అభివృద్ధి కోసం శ్రమిస్తున్న ఇలాంటి వ్యక్తులను మర్చిపోకూడదని ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని తన వంతుగా ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యనారాయణ, రమణ, రాజు, శ్రీరాములు, నారాయణ, అద్దెప్ప, బయ్యన్న, పుల్లయ్య, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇన్ఛార్జ్గా యొక్క ఎంఆర్పిఎస్లో గత 30 ఏళ్ల నుంచి కూడా తన సర్వీసులు కొనసాగిస్తూ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి యొక్క నాయకత్వంలో అనేక పోరాటాలు చేసి తన ప్రాణం మీద కూడా వచ్చినప్పటికి కూడా మరి అనేకమైనటువంటి జాతి కోసము, తర్వాత దిక్కులేని వారి కోసము, చాలా పేదలైనటువంటి వారి కోసం స్వార్థంగా ఎప్పుడు వ్యవహరించకుండా స్వార్థంతో అనేక మంది కోసము మరి అన్నగారు కూడా సేవ చేసినాడు. అది పురస్కరించుకొని అక్కడ గుర్తించి అన్నకు ఈరోజు శుక్రవారం రోజు సన్మాన కార్యక్రమం పెట్టారు. ఈ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకొని సన్మాన కార్యక్రమం మరి చేయడం జరిగింది.
వీటికి పెద్దలైనటువంటి మన మిత్ర బృందము శ్రీరామన్న గారు, తర్వాత ప్రసాద్ గారు, జాషువా మన రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజు, తర్వాత అధ్యక్షులు మన రమణ బంగారు రమణ, తర్వాత సూరి బయ్యన్న, మిత్ర బృందం అంతా కూడా మరి రాగలిగి ఈరోజు నారాయణ అంతా విజయము పుల్లయ్య గారు విజయం చేసినందుకై, తర్వాత అనేక మరి వాళ్ళ మరి ఎవరు అమ్మాయి భాగ్యలక్ష్మి విధంగా అంతా వచ్చి మరి విజయోత్సవం చేసినందుకు అన్న తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంకా సేవాభావంతో అంకిత భావంతో అన్న అనేక పదవులు అలంకరించి మన రాష్ట్రానికి కూడా మరి అన్న సేవ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత, మన్నా కృష్ణ నాయకత్వం, మన్నా కృష్ణ నాయకత్వం, ఎస్టీ ఐక్యత, ఎస్టీ ఐక్యత. ఈరోజు మన ఆదివాస దినోత్సవము కరీంనగర్ జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి, రాష్ట్ర ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ స్థానిక శాతవాహన యూనివర్సిటీ ముందుగల గిరిజన బాలుర వసతి గృహంలో నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకొని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొదటగా యూనివర్సిటీ చౌరస్తాలో గల మహాత్మా జ్యోతిబాపుల విగ్రహం వద్దకి పిల్లలతో కలిసి ర్యాలీగా వెళ్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వసతి గృహం మైదానంలో కార్యక్రమాలు నిర్వహించారు. మొదటగా వేదిక వద్ద ఏర్పాటు చేసిన కొమరంభీం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జై ఆదివాసీ, జై జై ఆదివాసీ అంటే నినాదాలు చేశారు. అనంతరం ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి అతిథులుగా చేతుల మీదుగా సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం అతిథులు ఘనంగా సన్మానించారు. విద్యార్థులు పాడిన పాటలు శ్రోతలను అలరించాయి. విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి జనార్దన్ మాట్లాడుతూ ఆదివాసీ విద్యార్థులు చదువులు రాణించాలని, చదువుతో పాటు ఆటల్లో కూడా ప్రావీణ్యం సంపాదించాలని ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అన్ని రకాల వస్తువులను, సౌకర్యాలను ఉపయోగించుకొని విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. ఉన్నత చదువులు చదివి దేశానికి, రాష్ట్రానికి సేవ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మరొక అతిథి రాష్ట్ర ఆదివాసీ పోరాట హక్కుల సమితి తుడుందెబ్బ సంఘం ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనుల కోసం పోరాటం చేసే అమరుడైన కొమరంభీం చేసిన సేవలను ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. అదేవిధంగా 1982 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ఆదివాసుల జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయం భిన్నంగా ఉంటాయని గమనించి కొన్ని వర్కింగ్ గ్రూప్స్ కలిసి ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించింది. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి జనార్దన్, తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి గుర్రాల రవీందర్తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, ఆదివాసీ రాష్ట్ర సంఘం జిల్లా సంఘం బాధ్యులు ఆత్రం కళ్యాణ్, తొడిసిం తిరుపతి, ఆత్రం ఉపేందర్, తొడసం రాజు, సోయం నర్సింగ్, కురిసెంగ రాజశేఖర్, సోయం రమేష్, సోయం శ్రీనివాస్, సోయం సమ్మయ్య, కురిసెంగ వెంకటేష్, పెడమాకి వినీత్ మరియు రాష్ట్ర సంఘం జిల్లా సంఘం బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆదివాసుల ఐక్యత. దసరా, దీపావళి మరి ఏ విధంగా జరిగిపోయింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అవకాశాలు మీకు మరొకసారి ఉద్యమవందాలు తెలుపుకుంటూ ముగిస్తాం. అది ఆగస్టు 9 ఈ దేశం యొక్క మూలవాసులు, ఈ దేశం యొక్క గిరిజన పాఠశాలలో హాస్టల్లో మనం జరుపుకుంటున్నామంటే మరి మా సహచర మిత్రుడు, ఉద్యమ మిత్రుడు ఈ దేశం యొక్క మూలవాసులు కనుక ఆ సంస్కృతిని నమ్ముకొని ఉంటారు కనుక అతడేమో దేశం గురించి పోరాటం చేశాడు. మా భారతదేశంలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై ఆదివాసీ. ఆ గిరిజన తెగల గురించి పోరాటం చేస్తా ఉంటే అతన్ని బంధించాలని ప్రయత్నించారు. బాణాలు, కత్తులు అదంతో ఆ పోలీస్ స్టేషన్ కూడా. కడియం శ్రీహరి గారు విద్యాశాఖ మంత్రి ఉన్నారు. చాలా నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో బయటపడ్డ అవినీతి తిమింగలం. వేలల్లో లేదా లక్షల్లో లంచం తీసుకుంటూ దొరికిన అధికారులు ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ వార్త వింటే మతిపోవడం ఖాయం.
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై రెవెన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంట్లో ఈ రోజు ఉదయం నుంచి కొనసాగుతున్న ఏసీబీ సోదాలు. భారీగా నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తి కాగితాలను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు. నరేందర్ ఇంటితో పాటుగా కార్యాలయం, బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ సోదాలో బయటపడ్డ రూపాయలు 3 కోట్ల నగదు, అంతేకాకుండా నరేందర్ బ్యాంకు ఖాతాలో 1,10,00,000 నగదు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. నగదుతో పాటు 6 కేజీల బంగారు ఆభరణాలు, 17 స్థిరాస్తుల పేపర్లను గుర్తించినట్టుగా ఏసీబీ అధికారులు వెల్లడించారు. మొత్తం 6,07,00,000 విలువగల ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ అధికారులకు తెలియజేయడమైంది. వరంగల్ జిల్లా పర్వతగిరి టౌన్ ప్రాంతంలోని బీసీ కాలనీలో సుమారు 3 లక్షల సీడీఎఫ్ నిధులతో 80 మీటర్ల సీసీ రోడ్డుకు కొబ్బరికాయ కొట్టి శనివారం రోజున ప్రారంభించిన వర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు. ఎమ్మెల్యే వెంట పర్వతగిరి మండల అధ్యక్షుడు జాటూతు శ్రీనివాస్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నెంటి అనిల్ రావు, టౌన్, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇద్దరు సురేయుడి ఇద్దరు పక్క పక్కన ఉన్నారు, మీరు ఇద్దరు దూరం అనుకుంటా మాట తిప్పాలి. సార్ రెడీ.